హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? అందరికీ ప్రభునామం పేరిట శలాం అండి. ప్రతి ఒక్కరికి దేవుడి సమాధానం కలగజేయను గాక. ఉదయకాలం మరి నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భారతి ఛానల్ నుంచి అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి కొత్తగా వీడియో చూసేవాళ్ళు మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు సాటర్డేకి వచ్చాము. సాటర్డే ఈరోజు దేవుడు మరి ఈ వారం అంతా కాచి కాపాడింది కదా ఫ్రెండ్స్. కాబట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నాము, కృతజ్ఞతలు చెప్పుకున్నాము. యేసయ్య మనకు దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ వీక్ అంతా మరి క్షేమంగా అయితే మనం సజీవ లెక్కలో ఉన్నాము, ఆరోగ్యంతో ఉన్నాము అని మరి ఈరోజు జన్మించిన పిల్లలకు అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వగాక. మరి బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డేస్, వెకేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ ఈరోజు మన ఛానల్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించును గాక. మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కొత్తగా చూసే వాళ్ళు కూడా మరి బ్లెస్ చేయండి. ఈరోజు జన్మించిన అది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వారికి మన తరఫున మంచి మనసుతో, అది సాధ్యమే కదండి. మనం డబ్బులు ఇస్తే చేయడం కాదు, మనస్ఫూర్తిగా బ్లెస్ చేయడం కదా. ఇది పని కాదు కదా. కాబట్టి మర్చిపోకండి, బ్లెస్ చేయండి అందరినీ కూడా. బర్త్డేస్ చేసుకునే వాళ్ళకి వెకేషన్స్ అండ్ ఇంకా ఉంటాయి కదా ప్లాన్స్, సెలబ్రేషన్స్, ఎన్ని సెలబ్రేషన్స్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. సరే, దేవుని వాగ్దానం అయితే చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. చదువుదాము. నేను అద్భుతములను కనపరుచుదును. ఓకే, మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నేను అద్భుతములను కనపరుచుదును. వాగ్దానం అయితే చదివేసిన ఫ్రెండ్స్. మరి వాగ్దానం చదివేసుకున్నాం. మరి మీలో ఎవరైనా జీసస్ బిడ్డలు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నట్లయితే మరి వాగ్దానం చదవడం నెగ్లెక్ట్ చేయకండి. దేవునికి దూరంగా ఉండకండి, దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి మరి నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. మనందరికీ మరి తోడుగా ఉండాలి మన యేసయ్య. కాబట్టి మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అని చూస్తున్నారా? నా వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అది ఎదురు చూస్తూ ఉండొచ్చు, ప్రేయర్ టాస్క్ ఏంటి అనేసి. నమ్మకం గురించి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒకరిని నమ్ముతున్నాము, లేదా మన పైన ఒకరు నమ్మకం పెట్టుకున్నారు. మన అమ్మ నాన్న, మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలపై మనం పెట్టుకునే నమ్మకం, పిల్లలు మనపై పెట్టుకునే నమ్మకం గురించి మాట్లాడాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ అది, నమ్మకం గురించి. మనం నమ్మినట్లయితే నమ్మకము వాళ్ళు నిలబెట్టుకోవాలి. అంటే యేసయ్య మనకు ఎలా మాటిస్తాడో అలా కాకపోయినా మనం ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా ఉండాలి. ఒకరికి ధైర్యంగా ఉండాలి, అది ఫ్రెండ్స్. కాబట్టి మనల్ని నమ్మిన వారిని మనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనల్ని ఎంతగా నమ్మితేనో మనపై అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వారికి. మరి మనం ఒకరిని నమ్మినా కానీ మనకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంటుంది. నమ్మకాన్ని పోనివ్వరు అనేసి, మోసం చేయరు అని. అబద్ధపు బ్రతుకులో ఉండకండి, అబద్ధపు నమ్మకాన్ని ఇవ్వకండి ఎవరికి కూడా. అబద్ధంగా నిరూపించుకోకండి. నమ్మకం అనేది మరి డబ్బులు పెడితే రాదు కదా ఫ్రెండ్స్.
డబ్బులు పెడితే రాదు, పని చేస్తే రాదు. నమ్మకం అనేది అది నిరూపించుకుంటేనే వస్తుంది. ఆ నమ్మకం రావాలంటే ఎంతో సమయం పడుతుంది. నమ్మకం పోవాలంటే మరి చాలా ఈజీగా పోతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకం గురించి, మనల్ని నమ్మిన వారి గురించి, మనం నమ్మే వారి గురించి మనం ఈరోజు ప్రే చేద్దాం. ప్రే టాపిక్లో ఫ్రెండ్స్ తప్పకుండా ప్రే చేయండి. ప్రే చేసేవాళ్ళు, చూసేవాళ్ళు చూడండి. మరి మీకు ప్రే టాపిక్స్ వింటాను కేవలం అంటే వినండి, నష్టమేమీ లేదు. కాబట్టి మరి దేవుణ్ణి తెలుసుకోలేని బిడ్డలు తెలుసుకోండి. బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. బైబిల్ ఎందుకు చదవాలి అని అనుకుంటే చదివితే అర్థమవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలనుకుంటే చదవండి. చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అన్నీ చదువుతాం మనం. స్కూల్ డేస్లో అన్నీ చదువుతాము. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాక అంటే కాలేజ్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం సోషల్ అన్నప్పుడు అన్నీ ఉంటుంది, సైన్స్ అన్నప్పుడు అన్నీ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మరి బైబిల్ని కూడా చదివితే తెలుస్తుంది. చదివి చూడండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు పుస్తకాలు అన్నప్పుడు ఎవరేమైనా చదువుతాము. అది మతం కాదు. జీసస్ని తెలుసుకోవడం అంటే అది మతం కాదు అండి. కాబట్టి మతం అని తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. చాలామంది అలాగే మతం అని అనుకుంటున్నారు, కానీ అట్లా మతం కాదు అండి. జీసస్ అంటే మన కోసం, మరి ప్రపంచంలో ప్రతి బిడ్డ కోసం వచ్చి ఆయన మరణించాడు. భూలోకానికి వచ్చి ప్రతి బిడ్డ పాపాన్ని కడిగివేయడానికి. మతం అనేది కాదు, మతం అనేది లేదనమాట అసలు. కానీ ఇవన్నీ మనకు మనంగా అనుకుంటున్నవి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, నమ్మినట్లయితే, నమ్మకం గురించి చెప్తున్నాను కదా. సరే, ప్రేయర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంత మనకు యేసయ్య తోడుగా ఉండాలని, యేసయ్య మనల్ని దీవించాలని. మరి రేపు మందిరానికి వెళ్ళే బిడ్డలు నెగ్లెక్ట్ చేయకుండా మందిరానికి వెళ్ళండి. అసలు నెగ్లెక్ట్ చేయకండి. సమయం ఎంత బిజీగా ఉన్నా, ఎంత డ్యూటీలు ఉన్నా కానీ మందిరానికి వెళ్ళాలి. మందిరానికి అస్సలు ఛాన్స్ ఉండట్లేదు అనుకున్న వాళ్ళు లైవ్లో చూడొచ్చు. మన పాస్టర్స్ లైవ్ కన్వీనియంట్ కూడా పెడుతున్నారు. కాబట్టి మరి దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దూరం చేస్తే దేవుడు మనల్ని దూరం చేస్తాడు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. అందరము క్షేమంగా ఉండాలని, ప్రపంచమంతా శాంతికరంగా క్షేమంగా ఉండాలని కోరుకున్నాము. వస్తున్న వైరస్లను నివారించాలి అని కోరుకున్నాము. మన ఛానల్ నుంచి అయితే మీకు బర్త్డే సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటే అది కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో విషెస్ చెప్తాము ఫ్రెండ్స్. అంటే డైలీ చూసే వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. నేను అలాగా నేను పరిచర్య చేస్తున్నాను అనేసి ఒకళ్ళు కామెంట్, ఎక్కడ పరిచర్య చేస్తున్నానని కామెంట్ పెట్టారు. నేను పరిచర్య చేయడం లేదు. నేను మామూలుగా మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుడు నన్ను అనారోగ్యం నుంచి తప్పించాడు. ఇంకా లేవలేని స్థితిలో నుండి నన్ను లేపిండు నా యేసయ్య, బ్రతికించిండు. కాబట్టి ఆయనకు సాక్షిగా నేను నిలవాలి అని మీ అందరికీ నా బ్రతుకుని గురించి సాక్షిగా ఉండాలి అనేసి ప్రతిరోజు దేవుని వాగ్దానము, దేవుని గురించి మనం మర్చిపోవద్దు, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి అనేసి నేను నిర్ణయించుకొని మనం దేవునిలో ఎంత సమయం అయితే అంత సమయం గడుపుదాము అనేసి నిర్ణయించుకొని ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. నేను పరిచర్య చేయడం లేదు, నన్ను మన్నించండి. పరిచర్య చేయడం లేదు, అంత జ్ఞానం ఇంకా నాకు రాలేదు. యేసయ్య జ్ఞానం ఇవ్వాలి. అందరం జ్ఞానం లేని వాళ్ళని. నమ్మకం గురించి ఈరోజు ప్రే టాపిక్ ఫ్రెండ్స్. మళ్ళా వేరే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది.
సారీ. అందరం అయితే క్షేమంగా ఉందాము. ప్రతి కష్టం నుంచి యేసయ్య మనకు తప్పించే శక్తిని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మీ భారతి ఛానల్ ఫ్రెండ్స్. సో హ్యాపీ డే అండి. ఈ డే అంతా మరి అందరికీ హ్యాపీగా గడవాలి అనేసి మనస్ఫూర్తిగా మీ భారతి కోరుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.